ఏయ్ పో బయటికి. నా రుణపత్రం కొట్టేశాడు ఆయన నా పాప రుణపత్రాన్ని కొట్టేశాడు. సాతాను కూడా వచ్చి ఎప్పుడైనా ఏయ్ నువ్వు బాకీ ఉన్నావు రా అన్నాడా? ఏయ్ పో బయటికి, నా రుణపత్రం కొట్టేశాడు ఆయన అని చెప్పగలిగే దమ్ము నీకు ఉంటుంది. మంగమూరి దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు అదే ప్రార్థన చేశాడు. ఏయ్ సాతానా నా మీద నీకు అధికారులు పో బయటికి. అదేంటంటే ఆయన సిలువలో నా రుణపత్రాన్ని కొట్టేశాడు. నువ్వేంటి బా అంటే పోయేవాడేటాడు తోక ముడుచుకుని. ఒకసారి యేసన్న గారు అయ్య బాబు నేను పాపిని అని బాధపడుతుంటే ఆడొచ్చినప్పుడు చెప్పు పాపి అంటుంటే నువ్వు చెప్పు నా పాపం అంతా ఆయన సిలువలో కొట్టివేశాడని చెప్పు అని చెప్పాడు యేసుప్రభు వారు. సాత్యం కూడా వస్తున్నాడట మనసులోకి, ఇక నువ్వు పాపే పెద్ద పరిశుద్ధురాడు అనుకుంటావా, నీ చూపులో ఎలా కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటున్నావా అని అంటుంటే అప్పుడు చెప్పాడట యేసన్న గారు, నేను పాపినే కానీ నేను నమ్మిన నా ప్రభు నా పాప రుణపత్రాన్ని సిలువలో కొట్టివేశాడు, నేను ఆయన పక్షంగా ఉన్నాను అనగానే తోక ముడుచుకుని పోయాడేటాడు. సేవ అప్పుడు ఎదగడం మొదలుపెట్టింది. చాలామంది పాపం వరాలు ఉంటాయా, వాళ్ళ హృదయంలో పాపిని అనిపిస్తుంది. బాబు చూపుతో పాపం చేసేసినాను, కళ్ళుతో పాపం చేసినాడు, అలా పాపం చేసినాను అని కృంగిపోతూ ఉంటారు. ప్రార్థన చేయడం నేను అర్హుడు కాదు బాబోయ్, మా వల్ల బాబోయ్ దెయ్యాలు, మా వల్ల బాబోయ్ రోగాలు, ఇలా చేతులు నలుపుకుంటా. సిలువలో శక్తి ఉంది, సిలువలో అతిశయం ఉంది, సిలువలో జీవం ఉంది. అది నువ్వు అనుభవించాలి. అంటే ఎలాగది వస్తుంది అంటే నా పాపపు రుణపత్రము, చెప్పండి, రుణపత్రము కొట్టివేయబడిన స్థలము. ఇంకా అక్కడ అలాగే ఉందట. ఆ సిలువలో ఆయన ఆ మేకుల మీద కొట్టేసినాడు. ఆ మేకులు అందుకు వేయబడ్డాయి. హల్లెలూయా.